ఎందుకు నా భార్య నా మీద ఎదురు తిరుగుతూ ఉంది, ఎందుకు నా భర్త నా మీద ఎదురుతుంది, ఎందుకు నా పిల్లలు నా మీద ఎదురు తిరుగుతున్నారు, ఈ రెబెల్ స్పిరిట్ ఎందుకు నాయన? చర్చికి రమ్మంటే రారు, మోకాళ్ళు ఉండమంటే ఉండరు, ప్రార్థించమండి ఏంటి? నా అపనమ్మకం ఏంటి? నన్ను ఎందుకు అపనమ్మకంగా ప్రార్థనాహీనుడిగా నేను ఎంతకాలం ఉండాలి అనుకుంటావా? నమ్ముతున్నాను అనే మాట అన్నాడే కానీ అది కరెక్ట్ అయిన నమ్మకం కాదు. అది చాలా మంది మనలో కూడా అంటాం, ఎవరయ్యా నీ దేవుడు అంటే యేసుప్రభువేనండి నా దేవుడు, మా నాన్నగారు యేసుప్రభు, అమ్మగారు నమ్ముకున్నారు, మా పూర్వీకులు చర్చికి వెళ్ళారు. ఫైన్, అది అబద్ధమని నేను చెప్పటలా, కానీ ఆ నమ్మకం లోనకెళ్తే ఎంత ఉన్నది అనేటువంటిది అక్కడ ప్రశ్నగా మిగిలింది ఆయన. కాబట్టి నమ్మకానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మనం బోధిస్తుంది బైబిల్ మొత్తం కూడాను. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, బిలీవ్ హిమ్, నమ్ము నమ్ము నమ్ము.